అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రదాడితో అప్రమత్తమైన కేంద్రం, జమ్మూ కశ్మీర్ ప్రభుత్వాలు తాజా పరిస్థితిపై సమీక్ష నిర్వహించి భద్రతను కట్టుదిట్టం చేశాయి. దాడిలో మృతి చెందిన వారి మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించారు. గాయపడ్డ వారిని ఢిల్లీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఉగ్రదాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు కేంద్రం 7 లక్షల చొప్పున, జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం 6 లక్షలు, అమర్నాథ్ ఆలయ బోర్డు 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాయి. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన గుజరాతీయుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున అందించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రూపానీ ప్రకటించారు. దాదాపు 17 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అమర్నాథ్ యాత్రికులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి దిగడంతో కేంద్రం, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. అమర్నాథ్ యాత్రకు భద్రతను కట్టుదిట్టం చేశాయి. ఈ ఉదయం ఉగ్రదాడిలో మృతి చెందిన అమర్నాథ్ యాత్రికులకు జమ్మూ కశ్మీర్ గవర్నర్ వోహ్రా, ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ నివాళులర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మెహబూబా ముఫ్తీ పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. అనంతరం ఉగ్రదాడిలో మృతి చెందిన 7గురి మృతదేహాలను హెలికాప్టర్లో సూరత్ తరలించారు. ఈ దాడిలో గాయపడ్డ 19 మందిని ఢిల్లీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉగ్రదాడి నేపథ్యంలో అమర్నాథ్ యాత్రకు కల్పిస్తున్న భద్రతపై జమ్మూ కాశ్మీర్ గవర్నర్ వోహ్రా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. శ్రీ అమర్నాథ్జీ దేవాలయ బోర్డుకు చైర్మన్ గా ఉన్న వోహ్రా మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. తీవ్రంగా గాయపడ్డ వారికి 1,50,000 చొప్పున, స్వల్పంగా గాయపడ్డ వారికి 75,000 చొప్పున అందించనున్నారు. అనేక మంది యాత్రికుల ప్రాణాలు కాపాడిన బస్ డ్రైవర్కు 2 లక్షల రూపాయలు బహుమతి ప్రకటించారు. ఉగ్రదాడి ఘటన అనంతరం అత్యవసర మంత్రివర్గ భేటీని నిర్వహించిన జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తాజా పరిస్థితిపై చర్చించారు. అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రదాడి ముస్లింలు, కశ్మీరీలకు కలంకలంగా మిగిలిపోతుందన్న ముఫ్తీ ప్రతి కశ్మీరీ సిగ్గుతో తలదించుకునేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 6 లక్షల చొప్పున, గాయపడ్డవారికి 2 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు తెలిపారు. మరోవైపు తాజా పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఢిల్లీలో తన నివాసంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సహా హోంశాఖ, నిఘా, పారామిలిటరీ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. అమర్నాథ్కు వెళ్లే 2 మార్గాల్లో పరిస్థితిని రాజ్నాథ్ సమీక్షించారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఇందులో చర్చించారు. ఆగస్టు 7 వరకు అమర్నాథ్ యాత్ర జరగనుండటంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని రాజ్నాథ్ సింగ్ ఆదేశించారు. ఉగ్రదాడిని ఖండించిన కశ్మీర్లోని అన్ని వర్గాల వారికి రాజ్నాథ్ కృతజ్ఞతలు తెలిపారు. घटना बहुत ही दुर्भाग्यपूर्ण थी, दुखद रही है, लेकिन मैं अभिनंदन करना चाहता हूं, सैल्यूट करना चाहता हूं अपने कश्मीर के बहनों भाइयों का। कश्मीर के समाज के हर सेक्शन ने कल अमरनाथ तीर्थ यात्रियों के ऊपर जो कायराना हमला हुआ है उसको कंडेम किया है। मैं बार बार कश्मीर की जनता को सैल्यूट करना चाहता हूं। రాజ్నాథ్తో సమావేశం ముగిసిన వెంటనే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రస్తుత పరిస్థితిని, భద్రతాపరంగా తీసుకున్న జాగ్రత్తలను ప్రధాని మోదీకి వివరించారు. జమ్మూ కశ్మీర్ పోలీసులతో పాటు అదనంగా 21,000 మంది పారామిలిటరీ బలగాలను అమర్నాథ్ యాత్ర భద్రత కోసం మోహరించారు. ఉగ్రదాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం 7 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. గాయపడ్డవారికి 1,00,000 రూపాయల చొప్పున అందించనున్నారు. అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రదాడి జరిగిన అనంతనాగ్ జిల్లాలోని ఖన్నాబల్ ప్రాంతాన్ని పారామిలిటరీ, సైన్యానికి చెందిన ఉన్నతాధికారులు సందర్శించారు. పాక్ మద్దతుతో లష్కరే తోయిబానే ఈ దాడికి పాల్పడ్డట్లు కశ్మీర్ ఐజీ ఇప్పటికే ప్రకటించారు. దాడికి గురైన బస్సు అమర్నాథ్ యాత్ర జాబితాలో నమోదు కాలేదని హోంశాఖ వర్గాలు గుర్తించాయి. ఉగ్రముప్పు దృష్ట్యా శ్రీనగర్, జమ్మూ రహదారిపై రాత్రి 7 గంటల తర్వాత యాత్రికుల వాహనాల రాకపోకలకు అనుమతి లేకపోయినా ఆ నిబంధనలు గాలికి వదిలి బస్సు ముందుకు సాగడమే ఈ విషాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. రాత్రి 8 గంటల 20 నిమిషాలకు ఈ ఘటన చోటు చేసుకుంది. అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రదాడిని అమెరికా, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్ తదితర దేశాలు తీవ్రంగా ఖండించాయి.